అండి వెల్కమ్ టు విఘ్నేశ్వర అండ్ విజయ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. మనం నిన్న ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ నేర్చుకున్నాం. ఈరోజు థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ నేర్చుకున్నామండి. దేనికైనా సరే ఫస్ట్ స్టెప్ చైన్ వేసుకున్నది దాని నుంచే స్టార్ట్ చేయాలి, థర్డ్ స్టెప్ అయినా కూడా. ఓకేనండి, ఇప్పుడు థర్డ్ స్టెప్ స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ స్టెప్ చైన్ వర్క్ వేసుకున్నాం కదా, చైన్ వర్క్ తోటే మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం థర్డ్ స్టెప్ నేర్చుకుందామండి. ఇలా నీడిల్కి ఒకసారి థ్రెడ్ వేసుకొని ఒక 2 చైన్స్ వదిలేసి ఆ తర్వాత తీసుకోవాలి. ఫస్ట్ రెండిట్లో నుంచి తీయాలి, ఆ తర్వాత లాస్ట్ రెండులోంచి మళ్ళీ ఒక థ్రెడ్ వేసుకొని మళ్ళీ పక్కనే ఉన్న చైన్లో నుంచి తీసి ఇలా 3 వస్తాయి. ఆ 3లో నుంచి కాకుండా 2 లేయర్స్లోంచి తీయాలి. ఫస్ట్ నెక్స్ట్ 2లోంచి మళ్ళీ లేయర్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ చైన్లో నుంచి తీసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ 2 లేయర్స్, లాస్ట్ 2 లేయర్స్, మళ్ళీ సేమ్ ప్రాసెస్. సరే, నీట్గా మనకు నీడిల్ చక్కగా ఆ థ్రెడ్లోంచి అటు ఇటు వచ్చేలాగా మనం చేసుకోవాలి. చూడండి చక్కగా. ఇది థర్డ్ స్టెప్. ఇదంతా కూడా మనం వేసేసుకుందాం. మనం థర్డ్ స్టెప్ ఫుల్గా మనం కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మనం ఫోర్త్ స్టెప్ స్టార్ట్ చేద్దాం. మనకు థర్డ్ స్టెప్ అయిందండి. ఇప్పుడు మనం ఫోర్త్ స్టెప్ నేర్చుకుందాం. దేనికైనా సరే స్టార్టింగ్ మనం చైన్ వర్క్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంతకుముందులాగే ఒక లేయర్ వేసుకొని ఇలా తీసుకోవాలి. మనం ఏం చేసాం, ఇంతకుముందు 2 లేయర్స్లోంచి తీసాం అనమాట. 2 లేయర్స్ కాకుండా స్టార్టింగ్ 1 లేయర్, నెక్స్ట్ 2 లేయర్స్, నెక్స్ట్ 2 లేయర్స్. ఇది ఫోర్త్ స్టెప్. సేమ్ అలాగే ఫస్ట్ 1 లేయర్, నెక్స్ట్ 2 లేయర్స్, ఆ తర్వాత 2 లేయర్స్, మళ్ళీ సేమ్. మనకు చూసారా, మనకి ఇందులోంచి తీసుకున్నాక 3 లేయర్స్ వస్తాయి అన్నమాట. 3 లేయర్స్లో నుంచి 1 లేయర్ ఫస్ట్, తర్వాత 2 లేయర్స్, తర్వాత 2 లేయర్స్. అలాగే సేమ్ మళ్ళీ ఒకటి వేసుకొని లేయర్, మళ్ళీ ఒక చైన్లోంచి ఇలా తీసిన తర్వాత 3 లేయర్స్ వస్తాయి. చక్కగా గమనించండి. సేమ్ ప్రాసెస్. చక్కగా ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోవడమే. మనకి ఇలా నిట్టింగ్ స్టార్టింగ్ నుంచి నేర్చుకునే వాళ్ళకి ఇలా ఫస్ట్ స్టెప్ నుంచి చూసి చక్కగా నేర్చుకోవచ్చండి. ఇలా చక్కగా. ఇది ఫోర్త్ స్టెప్ కంప్లీట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.